కృష్ణా జిల్లా పెదలింగాల ఆక్రమణ ఆక్వా చెరువుల పంచాయతీ ముదిరింది. నందివాడ మండలం పెదలింగాలలో ఉద్రిక్తత నెలకొంది. దీని గురించిన బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. పంచాయతీ సెక్రటరీని గ్రామస్తులు నిర్బంధించారు. అక్రమ చెరువులపై సమాచారం ఇవ్వకుండా ఏ విధంగా తీర్మానం చేస్తారు అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఆక్వా జోన్ వద్దు అంటూ నిరసన తెలుపుతున్నారు గ్రామస్తులు. ఈ పంచాయతీ ఇప్పుడు ఎమ్మెల్యే వెనుగండ్ల రాము వద్దకు చేరింది. సాగు భూములు బీడు భూములుగా మారుతున్నాయని ఇప్పటికే కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల దగ్గర ఆందోళన చేపట్టారు గ్రామస్తులు. సాగు భూముల్లో చేపల చెరువుల తవ్వకాన్ని వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా రైతుల నుంచి నిరభ్యంతర పత్రాలు తీసుకోకుండా అక్రమంగా చెరువులు తవ్వుతున్నారు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. వందల ఎకరాల సాగు భూములను చెరువులుగా మార్చేశారు అంటూ ఎమ్మెల్యేకు మొరపెట్టుకుంటున్నారు. రసాయనాలు, జంతు వ్యర్థాలతో వాతావరణం, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీరు తాగి పశువులు మృత్యువాత పడుతున్నా పట్టించుకునే అధికారి లేడు అంటూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు గ్రామస్తులు. అయితే ఆక్వా చెరువుల విషయంలో జోక్యం చేసుకోలేమని ఎమ్మెల్యే రాము చెప్పడంతో రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవాలి అన్న ఎమ్మెల్యే వ్యాఖ్యలతో తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి నష్టం కలిగించే చెరువు తవ్వకాలను ఎట్టి పరిస్థితులను అడ్డుకుంటామని ఎమ్మెల్యేకి తేల్చి చెప్పారు గ్రామస్తులు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరసింహ అందుబాటులో ఉన్నారు. నరసింహ, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదని అంటూ ఉన్నారు. కానీ నిజానికి ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల అక్రమ చెరువులు మనకు కనిపిస్తున్నాయి. భూగర్భ జలాలు కలుషితం అవుతున్నా పట్టించుకోవాల్సిన రెవెన్యూ అధికారులు పట్టించుకోవాల్సిన ఫిషరీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోదు. సో నిజానికి వాళ్ళు పట్టించుకుంటే గ్రామస్తులు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? గ్రామస్తుల డిమాండ్పై, ఆగ్రహంపై, ఆందోళనపై అధికారులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ప్రస్తుతం నందివాడ మండలం పెదలింగాల్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటుంది. ఎందుకంటే మొన్న ఏదైతే అటు కలెక్టర్ని కలవడం జరిగింది, ఆర్డీఓ అధికారిని కలవడం జరిగింది, అయినప్పటికీ కూడా సరైన సమాధానం రాలేదు. నిన్న ఎమ్మెల్యేని వెనుగండ్ల రాముని కలిసి గ్రామంలో ఏదైతే అక్రమ చెరువులకు సంబంధించి కూడా తామంతా ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ప్రస్తుతం మరొక పర్మిషన్ ఇస్తే కనుక ఇంకా తమ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందంటూ కూడా ఈ గ్రామస్తులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే పంచాయతీ సెక్రటరీ గత ఏడాది కిందట సరిగ్గా ఇక్కడ పంచాయతీ తీర్మానం చేయడం జరిగింది. తీర్మానం చేసిన క్రమంలో ఒక్కసారిగా అక్కడ ప్రతి ఎవరికి గ్రామంలో సంబంధం లేదు, అటు వార్డు మెంబర్లను కూడా తెలియకుండా తీర్మానం చేశారంటూ కూడా వీళ్ళంతా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించి కూడా ఏదైతే పంచాయతీ కార్యదర్శి వచ్చిన క్రమంలో కూడా వీరంతా అతను అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతం లోపల నిర్బంధించడం జరిగింది. బైక్ పై వెళ్తున్న క్రమంలో మీరు తప్పు చేశారని ఒప్పుకోండి, అప్పుడే మిమ్మల్ని బయటకు పంపిస్తాం, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదంటూ కూడా వీరంతా మొత్తం కూడా ప్రస్తుతం పంచాయతీ సెక్రటరీని లోపలే నిర్బంధించారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా వీళ్ళంతా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపింది. ప్రస్తుతం మనతో గ్రామస్తులు అంటే ఏం కోరుతున్నారు అంటే ప్రస్తుతం పంచాయతీ సెక్రటరీ ఏం చెప్తున్నారు, పంచాయతీ తరఫున ఏ విధంగా జరిగింది? పంచాయతీ సెక్రటరీ గారు 2025 ఏప్రిల్ నెల 14వ తారీఖున అంబేద్కర్ జయంతి తరఫున గ్రామ సభ జరిగిందండి. ఆ గ్రామ సభలో రైతులందరూ కూడా ఏకకంఠంతో మాకు ఆక్వా జోన్ వద్దు, మాకు చేపల చెరువులు వద్దని అని చెప్పి తీర్మానం చేశారు. అది పంచాయతీ సెక్రటరీ గారి తీర్మానాన్ని వేరే రకంగా మార్చి దొంగ తీర్మానంగా ఆక్వా జోన్ కోరుకుంటున్నట్టు దొంగ తీర్మానం చేసి మా దొంగ సంతకాలు పెట్టించి తీర్మానాన్ని పాస్ చేశారు. అది పాస్ చేసింది తీసుకెళ్ళిపోయి ఆ జేడీ గారి ఆఫీసులో, కలెక్టర్ గారి ఆఫీసులో ఇచ్చి చేపల చెరువులకు పర్మిషన్ ఇచ్చారు. మేము 3 రోజులు మట్టి కలెక్టర్ ఆఫీస్కి, జేడీ ఆఫీస్కి చుట్టూ తిరుగుతుంటే మీ పంచాయతీ నుంచి మీకు తీర్మానం వచ్చింది, దానివలన మేము ఆక్వా జోన్కి పర్మిషన్ ఇచ్చామని చెప్పారు. అసలు మేము గ్రామస్తులు, గ్రామంలో ఉన్న పంచాయతీ ప్రెసిడెంట్లు, నెంబర్లు ఎవరో కూడా ఆక్వా జోన్కి పర్మిషన్ ఇవ్వలేదు, సంతకాలు కూడా పెట్టలేదు, తీర్మానం జరగలేదు. అది ఎవరికి ప్రమేయం లేకుండా దొంగ సంతకాలు, దొంగ తీర్మానం చేసేసుకున్నారు. అంటే ఎన్ని ఎకరాలకు సంబంధించి మొత్తం ప్రస్తుతానికి ఒక ఊరు మొత్తానికి ఆక్వా జోన్లో పెట్టారండి. ఒక 20 ఎకరాలు పనవడ పక్కన చెరువుకి పర్మిషన్ వచ్చింది, అది స్టార్ట్ చేస్తున్నారు. దాని తర్వాత ఉత్తర పక్కన 10 ఎకరాలకి వచ్చిందండి. ఇలా నెమ్మదిగా 1 by 1 ఒక్కొక్క పంట 10 ఎకరాలు చెరువులు చేసుకుంటాకి ప్లానింగ్లో ఉన్నారండి. నిన్న ఊరు మొత్తం ఒక 20 ఎకరాలకు మిషన్లు వచ్చి దిగితే అక్రమంగా తవ్వుతున్నారు, గ్రామస్తులకు ఎవరికి తెలియజేయకుండా అని చెప్పి పక్కన సరిహద్దు రైతులు ఆ వ్యవసాయాలు చేసుకునే చిన్న సన్నకారు రైతు కూలీలు, కౌలు రైతులు ఎవరికీ తెలియకుండా, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇది ఇక్కడ ఆక్వా జోన్ వద్దన్నా కానీ బలవంతంగా అధికారులతో ఒత్తిడి చేయించి ఆ ఆక్వా జోన్లో చేర్చి మాకు తెలియకుండానే దాన్ని పర్మిషన్లు ఇచ్చారండి. దీన్ని మాకు తెలుసుకుని వీఆర్ఓ గారిని కేకేసి అడిగి ఈ తప్పేదో జరిగింది మీ వలన, మీరు దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు, మీరు ఉన్నతాధికారులతో మాట్లాడుకోండి,
మాట్లాడుకుని ఈ సమస్య అనేది మాకు ఎక్కడితో పరిష్కారం అయ్యేటట్టు మాకు దారి చూపించమని కోరుతున్నామండి. న్యాయం చేయాలి దీని గురించి. అంటే మీరు ఆల్రెడీ నిన్న ఎమ్మెల్యేని కలిశారు, అంటే ఆల్రెడీ ఏదైనా పంచాయతీ తీర్మానం కావాలంటే వార్డు మెంబర్ల సమక్షంలో జరగాలి, కానీ ఎక్కడ కూడా ఆ ప్రక్రియ జరగలేదు. ఎమ్మెల్యే ఏం చెప్పారండి? ఎమ్మెల్యే గారు వెళ్తే మీ ఇదేంటి చెరువులు అయితే మేము చేయదలుచుకోలేదమ్మా, మీరందరూ వద్దని అంటే ఆ రోజున మేము ఆపేసాము. మీరు చెరువులు వద్దంటే మేము ఎందుకు చేస్తాము, మేము చేయము, మేము చెరువులు వద్దంటే మీ అనమాలు మేము ఉంటాము, మీరు వెళ్ళి కోర్టుకు వెళ్ళి మీరు కాగితం పెట్టండి, మేము ఆఫ్ చేసేస్తాం చెరువులు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాతో చెప్పారండి రాత్రి వెళ్తే. మేము అంటే మీరు అలా పంచాయతీ తీర్మానం అని చెప్తూ ఉన్నారు, అంటే ఇప్పుడు సెక్రటరీ ఏం చెప్తూ ఉన్నారు? ఇప్పుడు ఆల్రెడీ లోపల మీరు నిర్బంధించారు, ఆయన ఏం చెప్తూ ఉన్నారు? సార్, నేనైతే నా పేరు గండకోట రాంబాబు, 1వ వార్డు నెంబర్గా నేను పంచాయతీ తీర్మానంలో ఆ రోజు ఏప్రిల్ 14వ తారీఖు 4వ నెల 2025న మేము పంచాయతీ ఆఫీస్కి వచ్చాం. పంచాయతీ ఆఫీస్కి వస్తే ఆ రోజు గ్రామసభ తీర్మానంలో ఆక్వా జోనేషన్పై సదస్సు పెట్టారు. ఆక్వా జోన్లో పెట్టాలా వద్దా అని. దానికి 136 మంది వద్దు, ఇంకా పై చిలుకుగా వద్దు అని సంతకాలు ఒక పేపర్ మీద పెట్టాం. మేము కావాలని ఉద్దేశంతో ఒక 36 మంది సంతకాలు తీసుకొచ్చి చూపించారు. చూపించిన తర్వాత సెక్రటరీ గారు అడిగారు, నాకు వచ్చిన 2 వైపులు అటుపక్కన 36 వచ్చినాయి, కావాలని 136 వద్దని వచ్చినాయి, కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలని చెప్పి అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఏదన్నా కానీ 22 మంది వచ్చారు గ్రామ సభకి. అందరిని అడిగారు. అందరిని అడిగితే ఏమన్నారు, దీనికి ఇంతమంది 136 మంది వద్దని 36 మంది కావాలని చెప్పారు, కాబట్టి దీన్ని ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అంటే తీర్మానం ఇవ్వట్లేదు ప్రభుత్వాన్ని, అటు వద్దని ఇటు కావాలని అన్నారు, కాబట్టి దీన్ని నిర్ణయించుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. దానికి ఈ విషయం వరకే మాకు ఒక వైట్ పేపర్ మీద ఇదే మీటర్ రాసి మమ్మల్ని సంతకాలు పెట్టమన్నారు. మేము ఎవరు సంతకాలు వద్దన్నాం, కాదన్నాము. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఈ బుక్లో మినిట్ బుక్లోను వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తీర్మానం, గ్రామ సభ అంటే బోర్డు తీర్మానం అయితే కాదు, ఈ సర్పంచ్ ప్రజలు 8 మంది సభ్యులు తీర్మానం కాదు, గ్రామ సభ ఆమోద తీర్మానం లాగా ఒక బుక్లో బయట హాజరు పట్టీలో పెట్టిన 22 సంతకాలని ఆధారంగా తీసుకుని వీళ్ళు వద్దని ఎగనిస్ట్గా పెట్టిన వాళ్ళు, మాకు చెరువులు వద్దని, దీన్ని తీసుకొని దానికి లింక్ చేసుకొని వీళ్ళు కావాలని చెరువులు తవ్వుతాక ఎందుకు ఇలా తీర్మానించి ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడతా చూస్తున్నారు. ఆ రోజు వద్దని చెప్పేస్తాను సార్. అయితే ఇక్కడ ఒక్కసారి చూడొచ్చు, ఏదైతే పంచాయతీ తీర్మానానికి సంబంధించి కొంతమంది ఇక్కడ ఏదైతే సంతకాలు చేశారంటే కూడా చూపించిన నేపథ్యంలో ఇక్కడెక్కడా కూడా గ్రామస్తులు అటు వార్డు మెంబర్లు కానీ సంతకాలు కేవలం ఫోర్జరీ చేశారని చెప్తూ ఉన్నారు. ఫోర్జరీ చేసి పై అధికారులకు పంపి పర్మిషన్ తెచ్చారంటే చెప్తున్నారు. కానీ ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు, అప్పుడు ఏదైతే పంచాయతీ సెక్రటరీ సమక్షంలో ప్రస్తుత తీర్మానం కాపీ జరిగింది. ఎందుకంటే వీళ్ళంతా కోరుతుంది కూడా ఒకటే రోజు, ఎందుకంటే అటు పెదలింగాల్లో ఇప్పటికే చాలా చెరువులు వచ్చినాయి, ఇప్పటికే తామంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అవుతున్నాయి. ఆక్వా జోన్ అంటే కనుక మళ్ళీ అనధికారిక పర్మిషన్లు మొత్తం వస్తున్నారు. ప్రస్తుతం పంచాయతీ సెక్రటరీని ఇక్కడే నిర్బంధించడం జరిగింది. ఇతను కూడా ఒకటే కోరుతున్నారు, ఏదైతే దీనికి సంబంధించి మీరు సమాధానం చెప్పి మాత్రమే ఇక్కడి నుంచి వెళ్ళాలి, తమకు న్యాయం చేయాలంటూ కూడా పెదలింగాల గ్రామస్తులు అయితే కోరుతున్నారు. రైట్.